ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? త్రియేక దేవుడు అంటే త్రిత్వమై ఉన్న సర్వశక్తి గల దేవుడు అంటే సర్వశక్తి గల దేవుడు అన్న దానిలో త్రిత్వం నిరూపించబడాలి. అంటే సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడు, సర్వశక్తి గల కుమారుడైన దేవుడు, సర్వశక్తి గల పరిశుద్ధాత్ముడైన దేవుడు కలిసి త్రిత్వమై ఉన్న దేవుడు. అయితే ఈ సర్వశక్తి గల దేవుడు అన్నది ఈ ముగ్గురికి ఆపాదించబడాలి. ఆపాదించబడింది లేనిది బైబిల్లో మనం చూడగలగాలి. రండి చూద్దాం. సర్వశక్తి గల దేవుడైన తండ్రి, ఆదికాండము 17:1 సర్వశక్తి గల దేవుడు అని వ్రాయబడింది. ఇర్మీయా గ్రంథం 32:17 అసాధ్యమైనది లేని దేవుడు అన్నట్లుగా రాయబడింది. యోబు గ్రంథం 42:2 ప్రకారము సమస్తమును చేయగల దేవుడని వివరించబడినది. సర్వశక్తి గల దేవుడైన తండ్రి అని అర్థమైంది మనకి. ఇప్పుడు సర్వశక్తి గల కుమారుడు, సర్వశక్తి గల దేవుడైన కుమారుడు. కొలసీయులకు రాసిన పత్రిక 1:16-17 సమస్తమును సృష్టించగలిగిన దేవుడుగా వ్రాయబడింది. యెషయా గ్రంథం 9:6 బలవంతుడైన దేవుడుగా వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 19:16 రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుడుగా రాయబడింది. అంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అంటే సర్వశక్తి గలవాడు అని అర్థం. కాబట్టి ఆ సర్వశక్తి గల దేవుడైన కుమారుడు అన్నది బైబిల్ ఆమోదిస్తుంది. తర్వాత చూస్తే సర్వశక్తి గల దేవుడైన పరిశుద్ధాత్మ అనేది ఇక్కడ రాయబడుతుంది. సర్వశక్తి గల దేవుడైన పరిశుద్ధాత్మ అనే దానికి యోబు గ్రంథం 33:4 దేవుని ఆత్మ, సర్వశక్తుని ఆత్మ సృజించినది, జీవముచ్చినదిగా వ్రాయబడింది. అంటే సర్వశక్తుని ఆత్మ కూడా సర్వశక్తుడే గనుక సర్వశక్తుడైన ఆత్మ పరిశుద్ధాత్ముడు. రోమపత్రిక 8:11 ప్రకారంగా జీవింపజేయు ఆత్మ గనుక సర్వశక్తి గల ఆత్మ. తర్వాత రోమా 8:2 పాప మరణముల నియమం నుండి విడిపించు జీవమునిచ్చే ఆత్మ. అంటే ఆయన విడిపించగలడు, జీవం ఇవ్వగలడు, జీవింప చేయగలడు. ఆయనకి సర్వశక్తి గల దేవుడైన ఆత్మ అనేది మనకు కనబడుతుంది. అంటే సర్వశక్తి గల దేవుడు అన్న దానిలో ఏం కనబడుతుందట మనకి అంటే సర్వశక్తి గల తండ్రిలో కనబడుతుంది, సర్వశక్తి గల కుమారుడిలో కనబడుతుంది, సర్వశక్తి గల పరిశుద్ధాత్ముడిలో కనబడుతుంది, సర్వశక్తి గల దేవత్వము అన్నది. కాబట్టి ప్రియమైనటి వలరా దయచేసి ఈ మీ విలువైన కానుకలను దేవుని పరిచర్య కొరకు పంపగలరని దయచేసి ప్రేమపూర్వక మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.